జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జనం గోడు వినడానికి జనం తోడు అనడానికి జనం వైపు అడుగేసిన సేన జనసేన జనమే తన సేన జనమే తన సేన కనుకనే కదిలెదిలా జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన సమస్యని గుర్తించి సమస్యకై చర్చించి సమస్యపై సమర పేరి మోగించిన సేన జనసేన పరిష్కారమే పరాకాష్ఠగా పారబట్టి పలుగు బట్టి పోరాడే మన సేన పోరాడే మన జనసేన జనమే తన సేన జనమే తన సేన కనుకనే కదిలెదిలా జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన మాకు వచ్చిన ప్రాబ్లం అనేది సార్ ఏంటంటే మాకు ఇళ్ళతో పాటు బాత్రూమ్లు కట్టారు సార్. అవి పడేసి స్వచ్ఛ భారత్ అని బాత్రూమ్లు వచ్చినాయని మళ్ళీ కట్టారు. వాటికి సరైన సౌకర్యం లేదండి, మామూలు లేదండి. వాటికి కట్టారు, పైన రేకేసారు, మామూలుగా తలుపులు అంటే వేసారు కానీ వాటికి తూరలు కట్టేసి గొట్టాలు కట్టేసి ఏం చేసుకోలేదు సార్. అవి అలాగే తూరలు వేసి అలాగే ఉన్నాయి. కొన్నిట్లకైతే తూరలు కూడా రాలేదు సార్. మాది లేదండి. అసలు ఆడోళ్ళం బయటికి వెళ్ళాలంటే ఇబ్బందిగా అవుతుంది సార్. ఇబ్బందిగా ఉంటుంది సార్. పని చేయట్లేదు సార్. అసలు ఏమీ పని చేయట్లేదు సార్. సౌకర్యంగానే ఉంటుంది సార్. వాళ్ళు నర్సాపురం పక్కన నర్సాపురం ఉంది కదా సార్, వారానికి వాళ్ళు వస్తారు, లేకపోతే మేమైనా వెళ్ళి చేయించుకుంటామండి. అదండి. పిల్లలు కొంతమంది బడిలో ఉంటారు, ఇంట్లో చిన్న పిల్లలున్నా తీసుకెళ్ళి చేయించుకుంటాం సార్. వాళ్ళు వచ్చి చూసుకుంటారు. మాకు ఈ భూముల్లో కూడా మొక్క వేసినా ఏమి వేసినా 2 ఎకరాల భూముల్లో కూడా ఏమీ అవ్వట్లేదు సార్. 2 ఎకరాల భూముల్లో కూడా మొక్క వేసినా రావట్లేదు సార్. శుద్ధ అది మొక్క వేసి 10 సంవత్సరాలు అవుతుంది సార్. ఆ మొక్క కూడా పైకి రాలేదు సార్. ఏమీ ఆదాయం లేదు. ఎట్లా అంటే బయటి రైతు మేము వలస వెళ్తాం సార్. వలస వెళ్ళినా అక్కడ పని చేయించుకుంటారు కానీ ఆ రైతులు వచ్చే రూపాయి కూడా ఇవ్వరు. తిండికే వచ్చే రూపాయి 100 రూపాయలు పని చేస్తే అందులో 20 రూపాయలు కట్టేసి ఇస్తారు సార్. ఆ డబ్బులు కూడా రావు సార్ వలస వెళ్ళినా. మాకు ఏమన్నా ఉపాధి కల్పిస్తే మీరు కల్పించండి సార్. మాకు బయట వలస వెళ్తున్నాం సార్. మేము గోకవరం వెళ్తాం సార్. డైలీ గోకవరం కానీ పొద్దున ఊడుపులు కానీ వరిలు నాటులు కానీ వాటికి వెళ్తాం సార్. నాట్లుకి వెళ్తాం, కలుపులకి వెళ్తాం, కోతలు కాపాడులకి వెళ్తాం సార్. అయినా ఉంటే 2 నెలలు అలా ఉంటాయి సార్. మధ్యలో ఏం పనులు ఉండవు సార్. వచ్చి అన్న పూర్తిగా సీపురని ఏయో కరకాయలని ఏయో పిక్కలని ఏరుకుంటాం సార్. ఉపాధి పని ఉంది కానీ అవి చేసినప్పుడు ఎప్పటికో వస్తాయి సార్. జూన్ జూలైలో చేసిన డబ్బులు ఇప్పటికి ఇంకా రాలేదు సార్. జూన్ 2-3 నెలలు పడతాయి సార్. జూన్ నెలలో చేసాను సార్ కానీ ఇప్పటికి ఇంకా పూర్తిగా డబ్బులు అందలేదు సార్.
ఆ ఉపాధి పని అన్న సార్ మా వేరే ఊరు వెళ్ళి ఉపాధి చేస్తున్నాను సార్. ఆ ఉపాధి పని డబ్బులన్నీ 2 నెలలకు 3 నెలలకు వస్తున్నాయి సార్. మా ఊర్లో అయితే ఏమీ ఉపాధి లేదు సార్. భూపతి పాలనకి 150, 200 అలా కడతారు సార్. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి కంపల్సరీ ప్యాకేజ్ ఇస్తున్నాను సార్. ఆ ప్యాకేజీ ప్రతి ఒక్కరికి అడగడం తప్ప కానీ మీది అగ్రిమెంట్ అని అంటున్నారు సార్. వాళ్ళు మేము ప్రతిసారి మేము ప్రాజెక్ట్ కట్టడానికి అగ్రిమెంట్ చేసినట్టు మాట్లాడుతున్నారు సార్ అధికారులు. తెలియదు పెద్దలు మరి 20 మంది ఎవరు ఉన్నారండి 18 సంవత్సరాలు నిండి ఇవ్వలే సార్. వాళ్ళకి ఇల్లు కూడా లేవండి. ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఎవరికి ఇల్లు లేవు సార్. మొత్తానికి ఒక ఇంట్లో 3-4 కుటుంబాలు ఉంటున్నాయి సార్ 2 గదుల్లో. ఇల్లు గురించి అప్లికేషన్ పెడితే స్కూల్ ఉందని తెలుసుంటారు. ఇక్కడ నుంచి అంగన్వాడీ సెంటర్ ఉంటుంది 15 కుటుంబాలు. మాకు ముసురుమల్లి కాలం నుంచి అలాగే నీరు మళ్ళీ ఇచ్చినట్లయితే సార్ మాకు పంట పొలాలు కొంచెం పండించుకోవడానికి అవకాశం ఉంటుందండి. 30 ఎకరాలు ఉన్నాయి సార్. అలాగెళ్తే 250 ఎకరాల దాకా దీనికి ఈ పునరావాస సంబంధించి 30 ఎకరాలు ఇచ్చారండి. 30 ఎకరాలకి ముసిరిమెల్లి ప్రాజెక్టు వచ్చిందండి ఇక్కడికి. ముసిరిమెల్లి కెనాలి మా పొలాలకు ఆనుకొని వెళ్తుందండి. వాటర్ ఇలా కిందికి వెళ్తుంది, కొత్తపల్లి లైన్లోకి వెళ్తుందండి. కానీ మా పొలాలకి ఆనుకొని వెళ్తుంది. కానీ మా పొలాలు 30 ఎకరాలతో పాటు దగ్గర 200 ఎకరాలు ఇలాగ సబ్ కెనాలి ఇచ్చిలాగైతే 200 ఎకరాలు సుమారు డెవలప్ అవుతాయండి. అందరూ సాగులోకి వస్తారండి. కానీ ఎప్పటి నుండో పెడుతున్నారండి ఐటీడేకి సబ్ కెనాలి. అది అవుతుంది, టైం పడుతుంది అంటున్నారు. కానీ ఇప్పటికి ఇంకా లేదండి. అవి వాళ్ళ శుద్ధ నెలలాగే ఉంటున్నాయండి. 1 మొక్క 2 మొక్కలు వేసారండి. అవి జీడిమాడ మొక్కలు అవి కూడా రావట్లేదండి. నీరు కూడా దానికి నీరు మళ్ళించి సబ్ కెనాల్ ద్వారా నీరు మళ్ళించేలాగైతే అవన్నీ సాగు భూముల్లో మారుతాయండి. దీనికి సంబంధించి 30 ఎకరాలు ఉన్నాయండి. ఇంకా సరౌండింగ్ ఏరియాలో 200 ఎకరాలు సుమారు బయట ఉంటుందండి. 30 ఎకరాలు అయ్యారు ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఇచ్చింది 30 ఎకరాలు అయ్యారు. 2 ఎకరాలు చొప్పున అందరికి కుటుంబానికి 2 ఎకరాలు. ఇక్కడ నుంచి ఈ పక్కన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జనం గోడు వినడానికి జనం తోడు అనడానికి జనం వైపు అడుగేసిన సేన జనసేన జనమే తన సేన జనమే తన సేన కనుకనే కదిలెదిల జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన సమస్యని గుర్తించి సమస్యకై చర్చించి సమస్యపై సమర పేరి మోగించిన సేన జనసేన పరిష్కారమే పరాకాష్ఠగా పారబట్టి పలుగు బట్టి పోరాడే మన సేన
సేన జనసేన జనసేన పక్షము కాదంటూ విపక్షము కాదంటూ ప్రజాపక్షమేనంటూ నినదించిన సేన సమాజానికై స్వదేశానికై బదలు రేయి పాటుపడుతూ సేవ చేయు ఘనసేన జనమే తన సేన జనమే తన సేన కనుకనే కదిలెదిలా జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన